అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం కట్ట నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మేడారం పోయిండు రేవంత్ సారు పాప విముక్తికే అంటారు కారు పాటోళ్ళు యూరియా అడిగినందుకు 30 డిగ్రీ మీరు ఇట్లా చేస్తే జనమే తంటారు ఎగిరి ఎగిరి బతుకమ్మపై సర్కార్కి ఎందుకు ఇంత కోపం కనపడకుండా చేస్తున్నారు ఆగమాగం బతుకమ్మ కోస చెప్పుకున్న రోజు కూలీలు జర నువ్వన్నా వినమ్మా అంటూ వేడుకోలు కాంగ్రెస్ వాళ్లకు చీర కట్టిన బీజేపీ వాళ్ళు గిదేమి చంత్రం అంటున్నారు నెటిజన్లు ఇప్పుడు ఏమైనా మనం దేవుని మీద ఒట్టేసి ఆ పని చేయకపోతే పోయి దేవుని ముంగట గుంజులు తీస్తామా లేదా ఇంకా కొందరైతే లెంపలు కూడా వేసుకుంటారు అట్లనే మన రేవంతన్ సారు అప్పట్లో దేవుని మీద ఒట్టేసి అవి నెరవేర్చలేదని ఇప్పుడు ఒక కార్యాన్ని ముంగటేసుకున్నాడు అదేందో మీరే చూడర్రి మన ముఖ్యమంత్రి రేవంతన్ సారు పెద్ద కార్యాన్నే ముంగటేసుకున్నాడు ఇంకో 4-5 నెలలు పోతే మేడారం జాతర వస్తది కదా ఆ లోపట్నే సమ్మక్క సారక్క గద్దలను మొత్తం 200 కోట్లు పెట్టి మంచిగా కొత్తగా తీర్చిదిద్దాలని ఆలోచన చేసి ఆ కార్యాన్ని ఇయాలే షురు చేసి వచ్చిండు పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి మా సీతక్క చేతుల మీదనే మేడారం మొత్తం అద్దం లెక్క దిద్దబోతున్నామని చెప్పుకొచ్చిండు సారు సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమ్మక్క గిట్లా మాట్లాడే కంటే ముందు అమ్మవార్లను దర్శించుకొని తులాభారంలో కూసోని నిలువెత్తు బంగారం అమ్మవార్లకి ఇచ్చిండు తూకం వేస్తే సారు ఇంతంత తక్కువ 70 కిలోలుండట అట్టనే సీతక్కను ఎమ్మెల్యేలను ఎంపీలను ఎంబడేసుకొని పోయి సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకొని వచ్చిండు అయితే గిట్ల దర్శనం చేసుకోనిక పోతుంటే పోయినేడు రేవంతన్ సార్ను ఆడికొచ్చిన భక్తులు పొట్టు తిట్టిర్రు మళ్ళా ఈ పాలి కూడా అట్టనే తిట్టగల్లా అని భక్తులెవ్వరిని లోపలికి రానియకుండా సారుతోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలనే తీసుకొని పోయి దర్శనం చేసుకొని వచ్చిండు అంత మంచిగానే ఉన్నది కదా రేవంతన్ సారు మంచిగా సమ్మక్క సారక్కలకు కొత్త గద్దెలు కట్టిస్తన్నట గిట్ల మాట తప్పుడే ఉన్నది అని మీకు డౌట్ రావచ్చు ఒక్కసారి అప్పట్లో మన రేవంతుల వారే ఏం మాట్లాడిరో చూడుర్రి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సారలమ్మ సాక్షిగా 1000 స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అవు సారు అప్పట్లో గిన్ని ముచ్చట్లు చెప్తే కదా సమ్మక్క సారక్క మీద ఒట్టేసి అందరికి రుణమాఫీ చేస్తానంటివి కదా సారు చేసినావా మరి ఇగో గదే ములుగు జిల్లా కారు పార్టీ లీడరు ఏవో లెక్కలు చెప్తుండు ఇనుర్రి భూమి ఆకాశం భూమి బద్దలైన అటు ఉదయించే సూర్యుడు ఇటు ఉదయించిన తుఫాన్లు వచ్చినా ఏది ఏమైనా కూడా 2 లక్షల రుణమాఫీ రైతాంగానికి మొత్తానికి చేస్తాను ఆ రోజు సమ్మక్క సారక్క సాక్షిగా ప్రమాణం చేసినావు భూమి బద్దలు కాలే తుఫాన్లు రాలేదు
సూర్యుడు ఎటు ఉదయించాలనో అటే ఉదయిస్తున్నాడు. ఏ డిజాస్టర్ కూడా రాలేదు. మరి మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు 2 లక్షలు? ఓహో, అదన్నమాట కథ. అప్పట్లా సారు అమ్మవార్ల మీద ఒట్టేసిండు, రుణమాఫీ చేస్తానన్నాడు గాని చెయ్యలే. గా పాపం గడుకొని గిట్లా కొత్త గద్దలు కడతందుకు వచ్చిపోయిందా ఏందని అనుకుంటుర్రు సారు. గీ ముచ్చట తెలిసినోళ్ళు. ఇలా చేతులకు జట్టలు బుట్ట, ఇలా తలపండ్లు పలగా, కొట్టిన చేతులు అట్లనే వాడిపోను. గంతగనం కొడతారా? ఎట్లా చేతులు వచ్చినాయో ఏమో వాళ్ళకు. నోటికి అన్నమే తింటురో లేకపోతే గడ్డేమన్న తింటురో. షీ, ఇదేం చక్కదనముల్లా. ప్రజాపాలన అని పోలీస్ పటేళ్ళ పాలన చేసిర్రు రాష్ట్రం అంతా. గీ వార్త చూడుర్రి, చూసినాక మీరు గిట్లనే తిడతారు. చూసిన ఆరుల్లా పోలీసులు ఎట్టగొట్టిర్రో. అన్నకు చక్కగా నడవ కూడా వస్తలేదు, కాళ్ళు మొత్తం కవిలిపోయేటట్టు కొట్టిర్రు పోలీసులు. ఆ చేతులకు జట్టలు బుట్ట. ఈ అన్న పేరు ధనావతి సాయి సిద్ధు. మన నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న కొత్తపేట తండాలుంటాడు. సర్కారోళ్ళు చక్కగా యూరియా బస్తాలు ఇస్తలేరు. దినాం రోడ్ల మీదనే నిలువుడైతుంది. అయినా ఒక్క బస్తా కూడా దొరుకుతలేదని ఓ రోజు ధర్నా చేసిండట. ఆహా, నువ్వెట్లా ధర్నా చేస్తావని వాడపల్లి పోలీసులంట ఆ చేతులకు మాయదారి రోగం రాను బుక్కెడు తిని పండుకున్న సాయన్న నెత్తుకపోయి కాళ్ళ బొక్కలు ఇరిగేటట్టు 3rd డిగ్రీ ప్రయోగించిరట. చూడుర్రి ఎక్స్రేలా ఎట్లా కనిపిస్తున్నదో. ఇట్లా మా ఆయనను సావ కొడతారా అని జాతీయ SC ST కమిషన్ కు లేఖ రాసింది సాయన్నోళ్ళ భార్య. ఇదే నల్గొండ జిల్లాల ఇంకో తాన కూడా పెద ఊరలో కూడా లైన్ల నిలబడ్డ 3 రైతులను కొట్టిర్రు పోలీసులు. అట్లనే గుర్రంపోడు మండలంలో కూడా రైతుల మీద పతాపం చూపించిర్రు పోలీసులు. అయినా తప్పు మాదే సారు, మీకు ఓట్లేసి గెలిపించినందుకు మమ్ముళ్లే కొడతారు, మాకు బాగానే బుద్ధి చెప్తురు కదా అని మస్తు గరం మీద ఉన్నారు రైతులు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, జర్రా బతుకవమ్మ ఉయ్యాలో, రేవంతు సారొచ్చి ఉయ్యాలో, 2 ఏళ్ళు గడిచే ఉయ్యాలో, ఇంకొక 3 ఏళ్ళు ఉయ్యాలో, జర్రా బతుకవమ్మ ఉయ్యాలో, ఆనాటి ఆటలు ఉయ్యాలో, యాదికొస్తున్నాయి ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, జర్రా బతుకవమ్మ ఉయ్యాలో. నేనెందుకు ఈ పాట పాడుతున్నానో గీ ముచ్చట చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఏమైందో ఏమో పోండ్రి, మన బతుకమ్మ పండుగ అంటే రేవంత్ సార్కు పురాగా ఇష్టం లేనట్టుంది. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్న కాంచెల్లి బతుకమ్మకు మొత్తానికే బతుకు లేకుండానే చేస్తున్నాడు. పోయినేడు అట్టనే అయింది, ఈ ఏడు కూడా గట్లనే అవుతుంది బతుకమ్మ పండుగ. రోజుకో జిల్లాల జోరుగా జరిగేది. పోయిన 10 ఏళ్లల్లా అమ్మలక్కలు ముద్దుగా తయారై పొద్దుకంగానే వచ్చి బతుకమ్మలు ఆడుకునేటోళ్ళు గాని పోయినేడు కాంచెల్లి ఏం ఆడినట్టు లేదు, ఏం పండుగ తీర్ల కొడతలేదు. ఇక పనిల పని అని మన రేవంత్ సార్ కూడా బతుకమ్మ పురాగా బొందబెట్టే కార్యాన్ని ముంగటేసుకున్నట్టే కొడుతుంది కథ చూస్తుంటే. మొదలు ఇలా కాంగ్రెస్ లీడరు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ ఏమన్నాడు, ఏహే మా తాన అసలు బతుకమ్మే ఆడరు, అది మా సంస్కృతే కాదు అని చెప్పిండు. అటెంకా మన రేవంత్ సార్ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు. ఆ విగ్రహం చేతిర బంగారం అసొంటి బతుకమ్మని తీసేసి మొక్కజొన్న కంకి పెట్టిండు. అట్టనే పోయినేడు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు. ఈసారి కూడా చీరలు ఇస్తున్నాం అని చెప్పి బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు పెట్టిండు. అసలు మన బతుకమ్మకు ఇందిరమ్మకు ఏంది సారు సంబంధం అంటే, అది అంతే మేం గింతే అన్నట్టు దులుపుకొని పోతుర్రు కాంగ్రెస్ లీడర్లు. సరే ఇందిరమ్మో చందిరమ్మో ఏవో ఒక చీరలు ఇస్తాడేమో అనుకుంటే అవి కూడా ఇప్పుడు ఇయ్యరంట, పండుగ అయిపోయినాక దసరాకి ఇస్తారట. అవి కూడా అందరికి కాదుల్లో మహిళా సంఘాల ఉంటారు కదా,
గాళ్ళకే ఇస్తారట. మరెందుకు సారు గిట్లా బతుకమ్మ మీద పగబట్టినావు అంటే, మరి లేకపోతే ఏంది, బతుకమ్మ పండుగ అంటే కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ చీరలే గుర్తొస్తున్నాయి. అందుకే బతుకమ్మనే బొందబెట్టే కార్యాన్ని ముంగటేసుకున్నాడు కావచ్చు అని అనుకుంటుర్రు బతుకమ్మలాడే అమ్మలక్కలు. ఇది కూడా బతుకమ్మ ముచ్చట్నే, పేదోళ్ళ బతుకు ముచ్చట్నే. మనం బతుకమ్మ పండుగ అంటే సంతోషంగా ఆడుకునేదే కాదు, కష్టాలల్లా బాధలల్లో కూడా ఆమె పాలు పంచుకుంటుంది. ఓసారి చూడుర్రి ఈ అక్కలు వాళ్ళ గోస చెప్పుకుంటా ఎట్లా బతుకమ్మ పాటలు పాడుకుంటుర్రో. ఇన్నారుల్లా ఎట్లా వాడుతుర్రో, జర్ర జీతాలు వెంచురి ఉయ్యాలో, మా కొలువులు పర్మనెంట్ చేయరి ఉయ్యాలో అని వాళ్ళ గోస చెప్పుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల గురుకులాల్లా వీళ్ళంతా రోజు కూలీ చేసుకుంటోళ్ళు. వాళ్ళ జీతాలు పెంచమని గిరిజన సంక్షేమ హాస్టళ్ల కాడ ఇట్లా బతుకమ్మ ఆడుకుంటా నిరసన తెలిపిర్రు. వీళ్ళు ఇట్లుంటే మొన్న గాజుల రామారం కాడ కూడా ఇట్లనే బతుకమ్మలు ఆడిర్రు. వాళ్ళ ఇండ్లను రేవంత్ సారు హైడ్రా బుల్డోజర్ వచ్చి కూలగొట్టిపోతే ఇట్లనే బతుకమ్మలాడి నిరసన తెలిపిర్రు. ఇగో ఇట్లా తెలంగాణలో ఉన్న అమ్మలక్కలందరూ బతుకమ్మ పండుగ సాక్షిగా వాళ్ళ గోసను చెప్పుకుంటుర్రు పాటతోని. ఓ అన్నలు తమ్ముళ్ళు, ఓ అక్కలు చెల్లెళ్ళు, గీ సోషల్ మీడియాతోని జరంత జాగ్రత్తగా ఉండుర్రే. ఎవరు ఏం పెడుతుర్రో, ఏది మన టైం లైన్ మీదకి వస్తుందో అస్సలకే సమజైతలేదు. పుసుక్కున వాటికి లైకో కామెంటో షేరో చేసిర్రనుకో, ఇగో మీ పరిస్థితి గిట్లనే అవుతుంది. ఓ నీ కథ పాడగాను ఏమైందిల్లా, ఇంకా పెద్ద మనిషిని పట్టుకొని మంచి షింగులు పోసి చీర కట్టి కొంగులు చదువుతున్నారు, మళ్ళా పోటీ వాళ్ళకే ఫోజులు ఇచ్చినట్టే ఇస్తున్నారు. అసలేంది కథ, ఏమన్నా షూటింగ్ గీటింగ్ ఏమన్నా చేస్తుర్రా ఏంది అని గుర్రా ఇచ్చి చూడకుర్రి, అసలు కథ ఏరే ఉన్నది. ఇక ముచ్చటేందంటే గీ పెద్ద మనిషిది ముంబై, పేరు ప్రకాష్ పగారే అని బొంబాయిలా ఓ బుడ్డపాటి కాంగ్రెస్ లీడర్ అంట. గా మధ్యలో మన ప్రధానమంత్రి మోడీ తాత ఫోటోను మార్ఫింగ్ చేసి దానికి చీర కట్టి సోషల్ మీడియాలో పెట్టిర్రట. అరే గిదేదో బాగుందని గీ ప్రకాష్ అంట ఆయన గదాన్ని షేరింగ్ చేసినట. ఆహా, మా మోడీ సారు చీర కట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పెడతావా, ఆయనని ఎంకులాడి దొరికించుకొని గిట్ల చీర కట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు బీజేపీ పార్టోళ్ళు. అవు గాని మోడీ సారు మిలిటరీ వేషం వేసుకున్న ఫోటో పెడితే తప్పులేదు, పైజామా వేసుకున్న ఫోటో పెడితే తప్పులేదు, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం బట్టలు వేసుకున్న ఫోటో పెడితే తప్పులేదు, తీరొక్క టోపీలు పెట్టుకొని జనానికి కుచ్చు టోపీ పెట్టినా తప్పులేదు. గాని మా ఆడోళ్ళు కట్టుకునే చీర కడితే తప్పెట్ట అవుతుంది సారు. అంటే మా అమ్మలక్కలకు కట్టుకునే చీర అంటే అంత చులకన అయిందా మీకు? అయినా గాని మా ఓడేదన్నా తప్పు చేస్తే పోయి కేసు పెట్టాలి. గాని మీరు గిట్ట చేసుడు కరెక్ట్ కాదని మస్తు సీరియసింగ్ అవుతున్నారట చేయి గుర్తుపాటోళ్ళు గీ వీడియో కిందంగా. ఇవి అది ముచ్చట్లు, ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.